వెల్కమ్ టు రాజనీతి. ఏపీలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు, మార్కెటింగ్ సొసైటీలకు అధ్యక్షులను నియమించింది ప్రభుత్వం. అంటే నామినేట్ చేసింది. జనరల్గా సొసైటీలకు ఎన్నికలు ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జరిగిన తర్వాత ఆ సంఘాల అధ్యక్షులు అందరూ కలిసి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల హయాంలో వీటికి ఎన్నికలు నిర్వహించాల. డీసీసీబీలకు, డీసీఎంఎస్లకు ఎన్నికలు నిర్వహించాల. ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయమో మరేంటో కానీ అప్పటి ప్రభుత్వం నామినేట్ చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రెసిడెంట్ను నామినేట్ చేసింది. అలాగే జిల్లా సహకార బ్యాంకులకు కూడా నామినేట్ చేసింది. వైసీపీ నాయకులు నామినేట్ చేసుకుంది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆ లోపు వీటి కాల పరిమితి తీరిపోయింది కాబట్టి డీసీసీబీలకు, డీసీఎంఎస్లకు చైర్మన్లను నామినేట్ చేశారు. మొత్తం అంటే 13 ఉమ్మడి జిల్లాలకు గాను 3 జిల్లాలు మినహా మిగతా 10 జిల్లాలకు కూడా నామినేట్ చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం ఈ 3 జిల్లాలకు నామినేట్ చేయాల్సిందే. ఇప్పుడు డీసీసీబీలకి 10 మందిని నామినేట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా శివల సూర్యనారాయణ టీడీపీ ఆయన్ని నామినేట్ చేశారు. విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్గా తెలుగుదేశం నాయకుడు కిమిడి నాగార్జున నామినేట్ చేశారు. విశాఖ జిల్లా డీసీసీబీకి జనసేన నాయకుడు కోన తాతారావును నామినేట్ చేశారు. కృష్ణా జిల్లాకు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నెట్టెం రఘురాం గారిని, గుంటూరు జిల్లాకు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గారిని నామినేట్ చేశారు. నెల్లూరు జిల్లా డీసీసీబీకి ధనంజయ రెడ్డిని, చిత్తూరు డీసీసీబీకి అమాస రాజశేఖర రెడ్డి గారిని, అనంతపురం డీసీసీబీ చైర్మన్గా కేశవరెడ్డి గారిని, కర్నూలుకు డి విష్ణువర్ధన్ రెడ్డి, ఈయన కూడా టీడీపీ నాయకుడు, కడపకు బి సూర్యనారాయణ రెడ్డిని నామినేట్ చేశారు. ఇక్కడ మొత్తం 10 మందిలో 5 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, 2 కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, 3 బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు. అలాగే డీసీఎంఎస్లకు వచ్చేసరికి 10 మందిని నామినేట్ చేస్తే చైర్మన్లుగా 10 మందిలో 5 బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, బీసీలు. అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సామాజిక న్యాయం ఎలా ఉంటుందనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం నామినేట్ చేసిన పోస్టుల్లో 10 డీసీఎంఎస్ చైర్మన్ పోస్టులకు గాను 5 బీసీలకు ఇచ్చారు. అలాగే 10 డీసీసీబీ చైర్మన్ల పోస్టులకు గాను 3 బీసీలకు ఇచ్చారు. తన సొంత సామాజిక వర్గానికి కేవలం 2 ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి 5 ఇచ్చారు. అంటే ఆయన అన్ని కులాలకు కూడా ఆ జిల్లాలను బట్టో లేకపోతే అక్కడ ప్రాంతాలను బట్టో పరిస్థితులను బట్టో ఆయా సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి, జగన్మోహన్ రెడ్డి నామినేటెడ్ పోస్టులు ఎలా ఇచ్చాడు. దాదాపు 1000 పోస్టులు ఆయన ప్రభుత్వం ఇచ్చినప్పుడు 770, 780 పోస్టులు రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చాడు. మొన్నటికి మొన్న ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ పదవులన్నీ కూడా రెడ్లకే కట్టబెట్టిన సందర్భాలు ఉన్నాయి. కనిగిరి నియోజకవర్గం, దర్శి నియోజకవర్గం, ప్రకాశం జిల్లాలో మండల పార్టీ అధ్యక్షులందరినీ కూడా రెడ్లకే ఇచ్చేసుకున్నారు. సో అంటే ఇక్కడ ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి సామాజిక న్యాయం ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక మచ్చు తునక, ఇది ఒక ఉదాహరణ. Like, share and subscribe to Rajaniti channel.